సో డాక్టర్ రమ్మన్నది కదా, హాస్పిటల్కి పోయి చెకప్ చేయించుకుంటే డాక్టర్ ఒకే మాట, ఈరోజు అడ్మిట్ కావాల్సిందే, ఈరోజు ప్రాబబ్లీ ఈరోజు డెలివరీ అయిపోద్ది నీది అని అన్నది. ఆ మాట ఏని స్టన్ అయిపోయినా నేనైతే. ఈవెన్ మా హస్బెండ్ కూడా తను ఆల్రెడీ ఇమాజినేషన్లో ఉన్నాడు మేము పాసిబుల్ అయితే ఈరోజే అని. ఇంకా మొత్తానికైతే క్యాన్వాలో ఎక్కించిండ్రు, మనం డ్రెస్ చేంజ్ చేసుకొని లేబర్ రూమ్కి షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. ఇంకా నేనే పోతుంటే మా మమ్మీ కొంచెం ఉండు వెయిట్ చేయని అంటున్నది. ఇంకా సిస్టర్స్ కూడా వచ్చి ఇంకా మనల్ని, వాళ్ళకి ప్రొసీజర్ ఉంటుంది కదా, మనం అలాగే వెళ్ళకూడదని, సో ఇంకా వీళ్ళ ప్రొసీజర్ ప్రకారం తీసుకొని పోతుండ్రు అనమాట. ఒక సైడ్ పెయిన్ వస్తూ ఉన్నది అనమాట, అంటే ఫ్రీక్వెంట్గా వచ్చిపోతూ ఉన్నది. తర్వాత ఇంక ఎప్పుడైతే లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసిండ్రో, త్రూ అవుట్ మై లేబర్ పెయిన్, ఈవెన్ డెలివరీ టైంలో కూడా మా మమ్మీ నా పక్కనే ఉన్నది, మా హస్బెండ్ కూడా పక్కనే ఉన్నాడు. తర్వాత ఇంక మొత్తానికైతే లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసేసిండ్రు అనమాట నన్ను. ఇంక అక్కడ ఎప్పుడైతే నన్ను షిఫ్ట్ చేసిండ్రో ఇంక అప్పటి నుంచి కాంట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి అనమాట. ఇంక అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం అనమాట. నేను ఆల్మోస్ట్ 4:50కి, ఈవినింగ్ 4:50కి లేబర్ రూమ్కి షిఫ్ట్ అయితే నేను అరౌండ్ 7 ఆ గ్యాప్లోనే డెలివరీ అయిపోయింది నాది. సో ముందుకి ప్రొసీజర్ చూద్దాము. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ షిఫ్ట్ చేసేసాను అనమాట. మా హస్బెండ్ ఉన్నాడు నాతోటే, కానీ తనకి కొంచెం నర్వస్ అనిపించి ఇంక తను వెళ్ళిపోయింది మా మమ్మీని వదిలి నా పక్కనే. మా మమ్మీ కూడా నా పక్కనే ఉన్నది. అంటే మనకు ఒక స్ట్రెంగ్త్ అనిపిస్తుంది కదా మమ్మీ వాళ్ళు పక్కన ఉంటే, అది ఎనీ సిచ్యువేషన్. ఇక్కడ మా బుడ్డోని కూడా చూపించి నన్ను తీసుకొని పోతున్నారు. ఇక్కడ స్లైట్గా నాకు కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా త్రూ అవుట్ డెలివరీ టిల్ డెలివరీ వరకు బేబీ హార్ట్ బీట్ మానిటర్ చేస్తూనే ఉన్నారు. నేనేమో లెఫ్ట్ సైడ్ పండుకోవాలనుకుంటా, కానీ అది అవ్వదు.